హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించే రెసిపీ ఏంటంటే మోకాళ్ళ నొప్పులతో కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి మంచి ఔషధ గుణాలు కలిగిన బెండకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. చాలా మంచిదన్నమాట. అందుకోసం నేను ముందుగా పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలానే కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసి ఆ ఉప్పు నీటిలో నేనైతే ఒక 7 నుండి 8 టమాటాలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 5 నిమిషాలు అయితే అప్పు నీళ్ళల్లో ఉంచేస్తానండి. అలా ఉంచడం వల్ల మనకి ఏదైనా దుమ్ము ధూళి కానీ దాని మీద పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా క్లీన్ అవుతాయి అన్నమాట. ఇట్లా మొత్తం శుభ్రంగా కడిగి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. నేను ముందుగా కడిగి పెట్టుకున్న బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి. 1 లేదా 2 ఇంచుల సైజు కింద మనం ఈ బెండకాయలు కట్ చేసుకోవాలి. నేను బెండకాయలు 10 నుండి 15 బెండకాయలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా కొంచెం కారం ఉన్నాయి తీసుకోండి. అప్పుడు మనకి ఇది పుల్లగా కారంగా అన్నంలోకి కానీ రోటీలోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఎందులో తిన్నా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇట్లా అన్ని బెండకాయలు కట్ చేసుకోవాలి. ఎవరికి పెట్టినా చాలా మంచిదండి బెండకాయ చట్నీ కానీ, బెండకాయలు నానబెట్టి నైట్ అంతా నానబెట్టి తాగే వాటర్ కానీ మనకి ఎముకల్లో జాయింట్స్లో ఉన్న గుజ్జు అరిగిపోయి ఉంటుంది కదా, ఇది తాగటం వల్ల మనకు అరిగిపోయిన గుజ్జు లేదా అదంతా మనకి మళ్ళీ రీకలెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. బెండకాయ పచ్చడి చాలా మంచిదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ముందు అన్నీ కట్ చేసినవి ఇలా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసానండి. ఆయిల్ వేయకుండా ఒక 2 మినిట్స్ అయితే వేయించండి. ఇలా వేయించడం వల్ల మంచి అరోమా వస్తుంది అనమాట. ఆ పచ్చిమిర్చిలో ఉండే స్మెల్ ఏదైతే ఉందో అది మంచిగా బయటకు రిలీజ్ అయ్యి మంచి ఫ్లేవర్తో ఉంటుంది అనమాట. అలానే మనం బెండకాయలు కూడా వేసి ఇవి ఒక 2 మినిట్స్ వేయించాలండి. అలా వేయించడం వల్ల బెండకాయలో ఉన్న స్మెల్ కూడా వచ్చి మంచిగా పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇట్లా 2 మినిట్స్ వేయించాక కొంచెం ఆయిల్ వేయండి. ఫస్ట్ ఈ బెండకాయలు ఈ పచ్చిమిర్చి వేగటానికి సరిపడా ఆయిల్ వేసేసి అవి ఒక 2 మినిట్స్ అట్లా వేయించాక మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా వేయించాక చూసారా పచ్చిమిర్చి అక్కడక్కడ కొంచెం మాడినట్టు కొంచెం ఫ్రై అయినట్టుంది కదా, అలా అవ్వటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట పచ్చడికి. ఇక నేను ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఉప్పు కూడా కొంచెం వేయండి. ఉప్పు వేయటం వల్ల త్వరగా ఉడుకుతుంది. ఇక నేను కొంచెం మొత్తానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి. టమాటాలు వేసాను కదా, ఇందాక కొంచెమే కదా ఆయిల్ వేసింది, ఇప్పుడు టమాటాలకు కూడా సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఇట్లా ఒకసారి కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. చూసారు కదా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో, ఇట్లా ఉడకాలి. నేను ఉల్లిపాయలు మధ్యలో వేస్తానండి. మధ్యలో వేయటం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఉడకనట్టుగా ఉంటుంది కదా, అలా ఉండటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అంటే పచ్చి వేస్తే ఎక్కువ రోజులు ఉండదు, ఆ పూటకే ఉంటుంది అనమాట. ఇట్లా కొంచెం ఉడకనట్టు వేయటం వల్ల ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక 2 డేస్ లేదా 3 డేస్ పచ్చడి ఉంటుంది. మనము కావాల్సినప్పుడు వేసుకొని తినొచ్చు అనమాట. ఇట్లా వేసి కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇట్లా ఉడికాక కొంచెం ఇది చల్లార్చి మనం రోట్లో అయితే రుబ్బుకుందామండి. కొంచెం నేను ఆల్రెడీ ముందు ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ ఇక్కడ కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా రుబ్బుకుందాం. కొంచెం వేసుకుంటూ రుబ్బుకోండి. అప్పుడు పచ్చిమిర్చి మన ఉల్లిపాయలన్నీ చక్కగా మెదిగిపోతాయి అన్నమాట. ఇట్లా కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవటం వల్ల మొత్తం మెదిగిపోతాయండి. టమాటాలు కానీ ఏవిన్నా బెండకాయ కానీ ఈ పచ్చిమిర్చి ఏవైతే వేసామో మనం అవన్నీ చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. నేను ఇక్కడ చింతతొక్కు కూడా వేసానండి. ఆ చింతతొక్కు కూడా వేయండి. మీరు చింతపండు వేసుకునే వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు అని, నేనైతే చింతతొక్కే మ్యాక్సిమం యూస్ చేస్తాను. ఎందుకంటే చింతతొక్కు చాలా మంచిది అనమాట, హెల్త్కి చాలా మంచిది. చింతపండు కంటే కూడా చింతతొక్కుతో ఏది తిన్నా, ఉట్టి చింతతొక్కులో నెయ్యి వేసి వేడి అన్నంలో 6 నెలల పిల్లలు అప్పుడు అన్నం తింటూ ఉంటారు కదా, వాళ్ళకి పెట్టినా చాలా బాగుంటుందండి చింతతొక్కు. అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చింతతొక్కే. ఇక్కడైతే మన పచ్చడి చక్కగా మెదిగిపోయింది. అది తీసి పక్కన పెట్టేసి కొంచెం జీలకర్ర వేసి అది కొంచెం మెత్తగా దంపుకొని మనం ముందుగా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కొంచెం కచ్చాపచ్చాగా నూరుకోండి. గ్రైండర్లో వేసే వాళ్ళు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి. మరి మెత్త పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా వేసుకుంటే ఈ పచ్చడి అన్నంలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. మ్యాక్సిమం రోట్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. రోల్ లేని వారు మిక్సీలో చేసుకోవచ్చండి.
చూసారు కదా, నేను కొంచెం కొంచెం పచ్చడి వేసుకొని ఇంకోసారి రుబ్బుకొని మొత్తం పచ్చడి అయితే ఇట్లా మనకు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. నేనైతే గిన్నెలోకి తీసేస్తున్నాను. దీంట్లో వేడి అన్నం ఉంటే మాత్రం సూపర్గా రోట్లో వేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మన ఎమ్మి కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి, మోకాల నొప్పులతో బాధపడే వారికి అయితే చక్కటి మెడిసిన్ లాంటి, ఔషధం లాంటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.